అందరికీ నమస్తే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. ఈ వీడియో ద్వారా ఏంటంటే మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి మాత్రం నేను వచ్చాను. సో నేను యాక్చువల్లీ ఇంతగా ఎట్లా అంటే ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను అంటే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే ఇది ప్రతి హౌస్ హోల్డ్ కి కానీ లేదంటే ప్రతి ఫ్యామిలీకి ఏంటంటే చాలా ఎట్లాంటి అవసరమైన విషయం. ఓకే, మీరు వినే ఉంటారు, లేకపోతే ఎంతో మంది ఎట్లా అంటే చాలా మంది వినని వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే 5 lakhs వరకు మనకి ఫ్రీ ఇన్సూరెన్స్ వస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి అంటే 5 lakhs ఫ్రీ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ స్కీమ్ ఉందని చెప్పేదన్నా మీకు ఐడియా ఉందా? ఎందుకంటే నాకు తెలిసి మాత్రం ఏంటంటే 70% అంటే అవుట్ ఆఫ్ 100 70% మెంబర్స్ అంటే జనాలకి ఇది తెలియదు దీని గురించి. ఇన్ కేస్ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు. సో దానికోసం ఏంటంటే ఈ వీడియో చాలా ముఖ్యమైనది. మీరేంటంటే ఈ 5 lakhs ఇన్సూరెన్స్ అంటే ఫ్రీ ఇన్సూరెన్స్, అది కూడా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇది సో లో మనం ఎలా లబ్ధి పొందొచ్చు ఏంటనేది మొత్తం ఏంటంటే ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకునేటిది ఎన్రోల్మెంట్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే మీరు ఎలా బెనిఫిషియరీ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది సైట్ లోకి వెళ్ళి ఎలా చూడాలనేది చూపిస్తాను. దాంతో పాటు మీరు అంటే మీ చుట్టుపక్కల ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్, ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీకు ఎక్కడ మీరు ఈ 5 lakhs ఇన్సూరెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇది కంప్లీట్ ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్లోటర్, ఇది ఇండివిజువల్ ఇన్సూరెన్స్ లాంటిది కాకుండా ఇది ఫ్లోటర్ ఇన్సూరెన్స్ అనమాట. ఏంటంటే మీ ఒక్కరికే కాకుండా మీ కుటుంబ సభ్యులు, అంటే మీ కుటుంబంలో ఒకవేళ ఎట్లంటే 4 to 5 members ఉన్నారు, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయినా ఉండండి, మీకు ఎలా ఏంటంటే ఇది ఫ్లోటర్ ఇన్సూరెన్స్ టైప్ అనమాట. మీకు ఈ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ లో ఎలా అంటే మీ ఒక్కరికే కాకుండా మీ కంప్లీట్ కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు ఇది ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే 5 lakhs వరకు మీకు ఎవరికైనా ఏ జాబ్ వచ్చినా కూడా 5 lakhs వరకు మీరు వెళ్ళి ఏ హాస్పిటల్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్ళి మీరు ఈ లబ్ధి పొందొచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది, ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా ఏంటనేది మీకు కంప్లీట్ గా చూపిస్తాను. సో అందు గురించి చెప్తున్నాను, ఈ వీడియోని మిస్ కాకుండా. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పట్లో చాలా అవసరం. సో ఇంకెందుకు వెయిటింగ్, మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో టైం వేస్ట్ చేయకుండా మనం దీని లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మీరు ఇది ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి, అంటే బెనిఫిషరీ మనం ఎలా అవ్వాలి, ఇన్సూరెన్స్ ఎలా పొందాలి అనేది మీకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా చెప్తాను. దాంతో పాటు ఏంటంటే ఇదే వీడియోలో మనము ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకోటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, దాంతో పాటు మనం ఎలా అప్లై చేయాలి, ఇంకోటి మనకి హాస్పిటల్ సర్చ్ అంటే మనకి మన ఏరియా నియరెస్ట్ లొకేషన్ లో ఏ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయనేది క్లియర్ గా మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాము. ఇంకోటి డాక్యుమెంట్స్ కూడా ఏమేమి తీసుకెళ్ళాలి మనం దీన్ని ఎన్రోల్ చేసుకోవడానికి అనేది మొత్తం కంప్లీట్ గా ఈ ప్రాసెస్ లో చెప్తాను. సో ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎలాంటి అనేది చూద్దాము. ఇదివరకు ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఈ వెబ్సైట్ అంటే 2018 లో మన ఆయుష్మాన్ భారత్ అనేది ప్రధాన మంత్రి గారి చేత మనకి ఇది లాంచ్ అయ్యేప్పుడు మనకి ఆన్లైన్ వెబ్సైట్ లోనే పోర్టల్లో ఇచ్చారనమాట ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది. అంటే ఏంటంటే మన బెనిఫిషరీ డీటెయిల్స్ అన్ని, మన ఆధార్ కార్డ్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ అన్ని ఇచ్చి మనం ఎన్రోల్ చేసుకునేది. దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకి కార్డ్ అనేది వాళ్ళు అప్రూవల్ ఇచ్చేదనమాట. బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు తీసేశారు ఆ ప్రాసెస్. ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఏంటంటే కొద్దిగా మనకి వెరిఫై చేసి కొద్దిగా మనకి కంప్లీట్ గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంటే ఈ మనకి 5 lakhs ఇన్సూరెన్స్ ని మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ ప్రాసెస్ కొద్దిగా ఏంటంటే పెరిగింది. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా మీ సేవా సెంటర్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చేసారనమాట కంప్లీట్ గా ప్రాసెస్. సో మనకి బెనిఫిషరీ ఎవరైనా కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు ఏం చేయాలంటే ఒకటే మీరు చేయాల్సింది, మీ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో అంటే డాక్యుమెంట్స్ అంటే మెయిన్ డాక్యుమెంట్ వచ్చి ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డు మీరు ఏదైతే లేటెస్ట్ ఉంటుందో విత్ ఫోన్ నంబర్ ఏదైతే లింక్ అయి ఉందో, ఏదైతే మీ ఆధార్కి ఫోన్ నంబర్ లింక్ అయి ఉందో అది లేటెస్ట్ ఆధార్ కార్డు. దానితో పాటు మీరు ఏదైనా మీకు ఏంటంటే ఇంట్లో మీకు రేషన్ కార్డు ఏదైనా ఉందనుకోండి, ఆ రేషన్ కార్డు, లేదంటే ఇంకేదో ఓటర్ ఐడి, ఇలాంటి ఏదైనా ఒక 2 to 3 డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి ముందు జాగ్రత్తకి. యాక్చువల్లీ యాజ్ పర్ ప్రాసెస్ ఏంటంటే ఆధార్ కార్డ్ మాత్రం ఒక్కటి ఉంటే సరిపోతుంది ఎన్రోల్మెంట్కి. బట్
దీనికి ఏంటంటే మీరు 2 to 3 డాక్యుమెంట్స్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే అక్కడ ప్రాసెస్ ఏదైనా ఒకటి ఇష్యూ ఉన్నా కూడా వేరే డాక్యుమెంట్స్ తోని వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తారు. సో మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇచ్చి అక్కడ ఎన్రోల్మెంట్ చేయమంటే ఇది మీకు ఆయుష్మాన్ భారత్ కోసం వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఎట్లా అంటే విదిన్ ఎ మంత్ ఆఫ్ టైంలో మీకు డీటెయిల్స్ అనేది మీకు మీకు ఆయుష్మాన్ ఏదైతే ఉందో కార్డ్ అప్రూవల్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ వెబ్సైట్లో మీది మీ బెనిఫిషియరీ కార్డ్ వచ్చేస్తుంది. సో అది మీరు నెక్స్ట్ ప్రాసెస్లో ఎలా చెక్ చేసుకోవాలనేది మాత్రం నేను మీకు చూపిస్తాను. సో ఇన్ కేస్ మీకు కార్డ్ వచ్చేసింది అనుకోండి, అప్రూవల్ అయిపోయింది, మీకు మెసేజ్ వస్తుంది మీకు ఆయుష్మాన్ భారత్ నుండి ఎట్లాంటి అప్రూవల్ అయిపోయిందని చెప్పి. సో మీరు ఇది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ మనం అంటే మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫోన్లోనే అంటే మీకు ఓన్లీ సిస్టంలోనే కాకుండా మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది చూడొచ్చు, ఇది మీరు beneficiary.nha.gov.in అని మీరు ఎప్పుడైతే గూగుల్లో టైప్ చేస్తారో సో మీకు ఈ వెబ్సైట్ మాత్రం ఓపెన్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ ఇది చూడొచ్చు మీరు, గవర్నమెంట్ వెబ్సైట్. సో ఇక్కడ మీకు స్ట్రేట్ అవే ఒక క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రేట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీకు వెబ్సైట్ మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను క్లియర్గా, మీరు అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్ యూ బెనిఫిషియరీ అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా అడుగుతుంది. సో ఇన్ కేస్ ఆల్రెడీ మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అని ఇచ్చి ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ అయితే మీరు బెనిఫిషియరీ లాగా అర్థం. ఒకవేళ లేదు అంటే కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఆర్ యూ బెనిఫిషియరీ అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ బెనిఫిషియరీ ప్లీజ్ లాగిన్ బై యూజింగ్ యువర్ మెంబర్ ఐడి టు గెట్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి అంటుంది. సో మీకేమన్నా ఆల్రెడీ మీరు బెనిఫిషియర్ అయితే మీ లాగిన్ మీ యూజర్ మెంబర్ ఏదైతే ఉందో ఐడి ఇచ్చి మీరు లాగిన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. లేదు అంటే కానీ యూ కెన్ లాగిన్ హియర్ బై యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్ అని కూడా చెప్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, లాగిన్ యాజ్ బెనిఫిషియరీ అండ్ ఆపరేటర్ అనేది. ఈ ఆపరేటర్ ఆప్షన్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఈ ఆపరేటర్ ఆప్షన్ మనకు క్లియర్ కట్గా గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ గవర్నమెంట్ మనకు అఫీషియల్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా కూడా బెనిఫిషియరీ కాబట్టి ఇది మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, బెనిఫిషియరీ ఆప్షన్. తర్వాత మీకు ఇక్కడ చెక్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్చా మాత్రం ఇక్కడ ఉన్నది మీకు. సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను క్యాప్చా ఒకసారి. సో మీరు డైరెక్ట్గా మీరు ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ కాగానే క్యాప్చా ఎంటర్ చేయొచ్చు. మీకు ఇక్కడ క్యాప్చా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ క్యాప్చా టైప్ చేస్తాను చూడండి. ఓకే, క్యాప్చా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత వెరిఫై అని కొట్టారనుకోండి, కొట్టగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఓటీపీని సెలెక్ట్ చేసుకొని ఓటీపీ ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత వెరిఫై అయిపోతుంది. అయిన తర్వాత లాగిన్ కొడితే మీరు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతారు. సో ఇది లాగిన్ ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ మీరు ఈ లాగిన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అంటే మీకు ఆథరైజ్ అయిన తర్వాత మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ బెనిఫిషియరీయా అంటే మీకు అప్రూవల్ అయిందా లేదా అనేది చెక్ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ ఇలా కనబడుతుంది చూడండి. సో హోమ్ పేజ్ ఇలా వచ్చేస్తుంది, మీరు లాగిన్ అయిన తర్వాత మీ పేరు వచ్చేస్తుంది, మీకు ఇక్కడ గెస్ట్ అని ఇలా చూడొచ్చు మీరు రైట్ సైడ్లో మీ పేరు పైన ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పి ఇట్లా వస్తుంది. సో మీకు ఏంటంటే మీరు ఎలిజిబుల్ అంటే మీ అప్రూవల్ అయిన తర్వాత మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది, మీకు కార్డ్ ఎలా చూసుకోవాలి, మీ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలని చూసాను. సో స్కీమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 5 స్కీమ్స్ ఉన్నాయి. స్మైల్, పిఎంజేవై, పిఎం కేర్స్, నమస్తే అండ్ ఆయుష్మాన్ సిఏపిఎఫ్ అని చెప్పి. మనది ఏంటంటే మనది ప్రధాన్ మంత్రి మనకు జన్ ఆరోగ్య యోజన కాబట్టి మన స్కీమ్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత స్టేట్ అడుగుతుంది. సో స్టేట్ అంటే మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ నా స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి సబ్ స్కీమ్ అడుగుతుంది, అంటే స్కీమ్ ఏంటని చెప్పి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ ఇది ఇచ్చారు. సో మన సబ్ స్కీమ్ వచ్చేసి పిఎంజేవై, ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ మీరు ఏంది, నాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ డిస్ట్రిక్ట్ ఏది ఉందో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సర్చ్ బై ఫ్యామిలీ ఐడి, ఆధార్ నంబర్, స్టేట్ ఐడి అండ్ పిఎంజేవై ఐడి. మీకు ఏదైనా దీంట్లో తెలుసుంటే మీరు ఎంటర్ చేసుకొని అది అలా కూడా చూసుకోవచ్చు. బట్ క్లియర్ కట్గా ఏంటంటే
ఆధార్ నంబర్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అవైలబుల్గా ఆధార్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆధార్ నంబర్ ఇచ్చారనుకోండి, ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఇక్కడ చూసినారు కదా, మీ ఆధార్ నంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నంబర్ నేను ఇస్తున్నాను. ఓకే, ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేద్దాము. ఇక్కడ సర్చ్ అని వచ్చింది కదా, ఈ సర్చ్ అని కొట్టగానే ఇన్ కేస్ మీరు బెనిఫిషియరీ అయితే మీకు ఇక్కడ క్లియర్గా బెనిఫిషియరీ డీటెయిల్స్ అంటే మీది వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు బెనిఫిషియరీ కాలేదనుకోండి, ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది చూడండి, నో బెనిఫిషరీస్ ఫౌండ్ ఇన్ గివెన్ సర్చ్ క్రైటీరియా, అంటే మీరు ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా చెప్పేస్తుంది. అంటే ఇన్ కేస్ ఒకవేళ అప్రూవల్ అవ్వకపోయినా కూడా మీకు అంటే మీ స్టేటస్ మీది పెండింగ్లో ఉన్నా కూడా ఇలాగే వస్తుంది. సో ఎలిజిబుల్ ఆల్రెడీ మీరు అయ్యారు అనుకోండి, అంటే మీకు అప్రూవల్ వచ్చింది అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ వేస్తే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అని క్యాప్చా ఇచ్చి సెర్చ్ కొట్టగానే మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ఏంటంటే దాంట్లోనే డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేశారనుకోండి, మీకు మళ్ళీ ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. అంటే మీ ఆధార్ నెంబర్ ఇచ్చి వెరిఫై అని కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్డ్ అయి ఉందో ఆధార్కి, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేసి మీరు వెరిఫై అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ కంప్లీట్గా. అంటే బెనిఫిషియరీని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ అప్రూవల్ అయిందా లేదా ఎలా చూసుకోవాలి, అప్రూవల్ అయిన వాటిని మీరు కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇది కంప్లీట్గా ప్రాసెస్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది మనం క్లియర్గా చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అండ్ మనకి కంప్లీట్గా ఏంటంటే ఎవరెవరికి ఇది వర్తించదు ఏంటనేది కూడా మనం క్లియర్గా చూసుకుందాం దీంట్లో. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అర్బన్ ఫ్యామిలీస్. అంటే మీరు ఎవరైతే సిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ సిటీలో ఉన్న వాళ్ళకి మీకు ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇక్కడ చూసుకుందాం మనము. సో స్ట్రీట్ వెండర్స్, కాబ్లర్స్, హాకర్స్ ఆర్ అదర్ సర్వీసెస్ ప్రొవైడర్స్ వర్కింగ్ ఆన్ స్ట్రీట్స్. సో స్ట్రీట్ వెండర్స్కి కానీ ఎవరైతే ఎట్లా అంటే హాకర్స్ కానీ కాబ్లర్స్ ఎవరైతే ఉంటారో, వర్కింగ్ అంటే స్ట్రీట్ పైన వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ ఇది. డొమెస్టిక్ వర్కర్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ర్యాక్ పికర్స్ అండ్ బెగ్గర్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఎట్లా అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళు, ప్లంబర్స్ కానీ, పెయింటర్స్ కానీ, మ్యాసన్స్, వెల్డింగ్ చేసే వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేకపోతే హెడ్ లోడ్ వర్కర్స్ అంటే ఇప్పుడు నెత్తిపైన బరువులు మోసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు, కూలీస్, స్వీపర్స్, శానిటేషన్ వర్కర్స్, గార్డనర్స్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కూడా మీకు ఎట్లా అంటే కండక్టర్స్, డ్రైవర్స్, కార్ట్ పుల్లర్స్, అదర్స్ వీళ్ళందరికీ ఉంది. సో దీంట్లో కండక్టర్స్, డ్రైవర్స్కి కూడా ఇచ్చారు. అట్లనే దాంతో పాటు మనకి హ్యాండీక్రాఫ్ట్ వర్కర్స్ కానీ, టైలర్స్కి కానీ, వాషర్మెన్కి, వాచ్మెన్కి, ఎలక్ట్రీషియన్, మెకానిక్స్కి, రిపేర్ వర్కర్స్కి, అసెంబ్లర్స్కి, ప్లస్ పియన్స్కి, హెల్పర్స్కి, షాప్ వర్కర్స్కి, డెలివరీ అసిస్టెంట్స్, అటెండెంట్స్కి, వెయిటర్స్కి. ఇంకోటి అపార్ట్ ఫ్రమ్ అబౌవ్ హౌస్ హోల్డ్, ఇంకా సీనియర్ సిటిజన్ 70 years అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీలో ఉంటారు. సో ఇది మనకి ఈ స్కీమ్లో కంప్లీట్గా కవరేజ్ అనమాట, అంటే సిటీలో ఉన్న వాళ్ళకి. సో ఇలాగే మనకి ఊర్లలో అంటే మనకు రూరల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందనేది ఒకసారి అది కూడా చూద్దాం మనం. సో రూరల్ ఏరియాలో చెక్ చేస్తే మనము ఆయుష్మాన్ భారత్ యోజన చూడొచ్చు. ఇది ఎవరెవరికి మనకి ఎలిజిబిలిటీ ఉంది అంటే ఫ్యామిలీస్ దట్ డు నాట్ హ్యావ్ అడల్ట్ మెంబర్ ఏజ్డ్ బిట్వీన్ 16 and 59. అంటే 16 నుంచి 59 మధ్యలో ఎవరైతే అడల్ట్ ఉండరో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉందని చూపిస్తుంది. ఓకే, హౌస్ హోల్డ్ విత్ సింగిల్ రూమ్ హ్యావింగ్, అంటే మనకి ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉంటారో అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళకు, ఇంకోటి SC ST కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి, ఇంకోటి డిజేబుల్డ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, మెంబర్స్ ఎట్లా అంటే సపోర్ట్ ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ లేకుండా డిసేబుల్డ్గా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ క్రైటీరియాలో మనకి ఎట్లా అంటే ఎలిజిబుల్ ఎవరెవరికి ఉన్నది అనేది ఈ అందరు క్రైటీరియాలో వస్తారనమాట. సో అది కాకుండా మనం ఏంటంటే మనకి ఇంకా ఎలిజిబిలిటీ ఎవరెవరికి లేదు అంటే ఎవరెవరికి రాదు ఎలిజిబిలిటీ అనేది ఒక్కసారి ఇది మనం చూద్దాం అది కూడాను. సో ఒక్కసారి మనం ఇది గూగుల్లో టైప్ చేద్దాము.
ఓకే. ఎవరెవరు మనకి ఎలిజిబుల్ కారు అనేది ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది చూడొచ్చు ఇది. ఓకే. ఇక్కడ చూడండి అసెట్ ఓనర్స్ అంటే అసెట్స్ ఉన్న వాళ్ళకి, కిసాన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకంటే క్రెడిట్ లిమిట్ ఒకవేళ 50,000 పైన కిసాన్ కార్డ్స్ ఉందనుకోండి వాళ్ళకి ఫార్మర్స్‌కి ఎలిజిబుల్ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎలిజిబుల్ లేదు. ఇన్‌కమ్ ఎవరిదైతే 10,000 ఇన్‌కమ్ అబోవ్ ఉంటుందో 10,000 పైన ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లేరు. ప్రాపర్టీ ఎవరికైతే ఉన్నాయో అంటే రెఫ్రిజిరేటర్స్, ల్యాండ్‌లైన్స్ ఇంట్లో ఉండి ప్లస్ అంటే ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఉండడం గానీ, రెఫ్రిజిరేటర్స్ ఉండడం, సాలిడ్ బిల్ట్ హౌసెస్ ఎవరికైతే మంచి ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయి ఉన్నాయి వాళ్ళకి లేదు. ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే 5 ఎకర్స్ పైన అంటే ఎవరికైతే మినిమమ్ 5 ఎకర్స్ ఉన్నా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ గానీ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఇంకోటి 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి రారు. సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనకి కంప్లీట్‌గా ఏంటంటే ఇది ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో, ఎలిజిబుల్ ఎవరు లేరు అనేది మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే చెప్పాను. సో మనకి ఆయుష్మాన్ భారత్‌లో ఇంకోటి ఏంటంటే కంప్లీట్‌గా 5,00,000 రూపీస్ మాత్రం మనకి ఈ మనకు కంప్లీట్ ప్రాసెస్‌లో మనకి 5,00,000 రూపీస్ మాత్రం వస్తుందన్నమాట. అంటే ఏది ఇన్స్యూరెన్స్ 5,00,000 రూపీస్ మాత్రం మనకి ఇన్స్యూరెన్స్ మాత్రం వస్తుంది. సో ఈ ఆయుష్మాన్ భారత్ లో మనకు వచ్చేసి కంప్లీట్ గా 5,00,000 రూపీస్ ఇన్సూరెన్స్ మాత్రం కవరేజ్ అవుతుంది. అది ఒక్కటికే కాదు, ఎట్లా అంటే అది మన ఇండివిజువల్ ఒక్కరికే కాదు, కంప్లీట్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా 5,00,000 రూపీస్ వరకు కవరేజ్ అనేది ఆయుష్మాన్ భారత్ లో ఉంటుంది. సో ఇది 5,00,000 రూపీస్ అంటే ఇన్సూరెన్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటంటే అట్లీస్ట్ ఇల్లు ఎలిజిబుల్ కాకపోయినా కూడా మీరు మీ ఫ్యామిలీ కవరేజ్ కోసం ఎలిజిబుల్, మీ ఫ్యామిలీ కవరేజ్ కోసం కంపల్సరీ ఆయుష్మాన్ భారత్ అనే కాదు ఏదైనా ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఎందుకంటే మీరు చూసారు కోవిడ్ టైంలో ఎట్లా అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా దారుణంగా ఉండేటివి. సో వాటిని అన్ని మీరు కంపేర్ చేసుకున్న తర్వాత కూడా అట్లీస్ట్ మీరు ఎప్పుడైనా లేని వాళ్ళు తప్పకుండా ఒక ఇన్సూరెన్స్ పాలసీని మాత్రం తీసుకొని పెట్టుకోండి. అది మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి మాత్రం మన ఇండియాలో మీకు ఒకటి తెలిసిందే, హాస్పిటల్ బిల్స్ చెక్ చేసుకుంటే హాస్పిటల్స్ బిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు స్కూల్ కూడా మీకు ఫీజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రెండు మాత్రం చాలా ఎట్లాంటి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికోసం ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకటి పాలసీ ఏదైనా మంచిది చెక్ చేసుకొని పాలసీ ఒకటి మాత్రం కంపల్సరీ మీ ఫ్యామిలీ కోసం తీసి పెట్టుకోండి. సో ఇది మనకి కంప్లీట్ ఎట్లా అంటే ఆయుష్మాన్ భారత్లో ఉన్న ప్రాసెస్. మనకి డాక్యుమెంట్స్ అయితే మీకు చెప్పాను. సో మనకి ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలా అంటే మీకు హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి అది కూడా చూసుకున్నాము. సో ఈ లాగిన్ చేసినాం కదా మనము, ఇక్కడ చూసుకుంటే మీరు ఒక్క నిమిషం చూపిస్తాను. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడే మీరు ఫైండ్ ఎన్పానల్డ్ హాస్పిటల్స్ అని ఉన్నాయి. సో మనకి ఇక్కడ నియరెస్ట్ మనకి ఏవేవైతే ఈ హాస్పిటల్ కవరేజ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయనేది ఒక్కసారి చూసుకుందాం మనము. సో ఇక్కడ ఏంటంటే బై పిన్ కోడ్ బై డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. సో మనం బై డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టేట్ అడుగుతుంది. స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇచ్చాను. డిస్ట్రిక్ట్ హైదరాబాద్ యాడ్ చేశాను నేను డిస్ట్రిక్ట్. ఓకే, హైదరాబాద్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇవి మన డిస్ట్రిక్ట్ అంటే మన హైదరాబాద్లో మనకి ఉన్న కంప్లీట్గా ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ని మాత్రం ఆల్మోస్ట్ 100+ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఖైరతాబాద్, డబేర్పుర, మనకి ఇక్కడ లాలాపేటలో జంగంమెట్, అంబర్పేట్, సీతాఫల్ మండి, శ్రీరామ్ నగర్, నిమ్స్ హాస్పిటల్. అట్లాగే మీరు నెక్స్ట్ పేజ్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు నెక్స్ట్ అని కొడితే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మొత్తం డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. అలా కాకుండా ఏంటంటే మీరు ఇక్కడ మీ సెర్చ్ ఫీల్డ్ని కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ హాస్పిటల్స్ అన్ని ఇక్కడ విత్ ఐడి వస్తాయి అనమాట. హాస్పిటల్ ఐడి చూడండి, ఫెసిలిటీ ఐడితో పాటు మీకు ఇక్కడ మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తారు వాళ్ళు, ఎవరైతే మీకు అక్కడ ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటనేది ఆయుష్మాన్ భారత్ కోసం అది కూడా ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పేజ్ వైజ్ మీరు నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్తుంటే మీకు అన్ని హాస్పిటల్స్ అన్ని వచ్చేసాయి చూడండి. గోల్కొండ, కింగ్ కోటి, బిహెచ్ఎల్ హాస్పిటల్స్ టౌన్షిప్లో. దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు నయాపూల్, ప్లస్ మీకు ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ ఇక్కడ చూడండి, కేహెచ్సిహెచ్ కాంప్లెక్స్
పరిహారం ప్లస్ పానీపుర ప్లస్ నిలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, దాంతోపాటు మీకు ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. గవర్నమెంట్ అనే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీరు చెక్ చేసుకొని మీకు ఏదైతే నియరెస్ట్ హాస్పిటల్ ఉందో దాంట్లో మీరు వెళ్ళి మీరు ఈ కవరేజ్ని మాత్రం మీరు తీసుకోవచ్చు. సో సరోజినీ దేవి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాగే మీరు చెక్ చేసుకుంటుంటే ఆల్మోస్ట్ 12 పేజెస్ ఉన్నాయి కంప్లీట్గా. 12 పేజెస్లో మీరు మీకు ఏదైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఉందో అండ్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే మీకు ఎలిజిబుల్ ఉందో అది చెక్ చేసుకొని మీరు ఈ ఫెసిలిటీని మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆయుష్మాన్ భారత్ కోసం కంప్లీట్ ప్రాసెస్. సో 5 lakh రూపీస్ మాత్రం మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం వస్తుంది. ఈ 5 lakh రూపీస్ ఇన్సూరెన్స్ మీరు తప్పకుండా మీరు మాత్రం ట్రై చేయండి. వచ్చిందంటే మనకేంటంటే లక్కీ అనుకోండి. రాలేదు, ఇది మీకు రాలేదంటే మాత్రం మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఒక ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసుకొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే హెల్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్ట్ టైంలో మనకి ఇన్సూరెన్స్ మాత్రమే యూజ్ అవుతుంది ఎవరైనా హాస్పిటలైజ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే మనలాంటి వాళ్ళకి అమౌంట్ చేతిలో ఉండదు మన దగ్గర. ఎప్పుడంటే అప్పుడు మన దగ్గర క్యాష్ ఉండదు కాబట్టి రెడీగా. ఎట్లా అంటే మీకు క్యాష్లెస్ కార్డ్ ఎప్పుడైనా హెల్త్ కార్డ్ మీకు చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది హాస్పిటల్స్లో. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇంకా వెళ్ళి మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్లో ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. ఈ లాభాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందండి. ఓకేనా? ఇంకా మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.